ఏమేవ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు? బ్యాంక్ వాళ్ళ? నేనే ఇంటికి రమ్మని పిలవలేదే. మీరు పిలవకపోయినా రావాల్సిన బాధ్యత మాది. అదేనండి, గేదె కోసం లోన్ తీసుకుని చాలా కాలమైంది. అయితే ఏంటి? ఇంతకేమంటారు? ఆ డబ్బు కట్టమని అడగటానికి వచ్చాం. విన్నావుగా, 1/2 లీటర్ పాలు ఖర్చు ఇంటికి పాడిగేది కావాలని నా ప్రాణం తీసి నా చేత కొనిపించావు. ఇప్పుడు చూడు, డబ్బులు కట్టమని వాళ్ళు వచ్చారు. కట్టు. నేనెందుకు కడతాను? ఆ పాలు కావాలని అడిగింది నువ్వేగా, నువ్వే కట్టు. పాలు పితికింది నువ్వేగా, నువ్వే కట్టు. ఆ పాలు తాగింది నువ్వేగా, నువ్వే కట్టు. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? నిన్ను ఏం చేస్తావు? చంపుతావా? చంపు చంపు. ఇప్పుడు చంపనే, నీ చేత లోన్ కట్టించి అప్పుడు చంపుతానే. ఆ లోన్ నీ చేత కట్టించి నేను నిన్ను చంపుతాను. ఈ కేసు కూడా రివర్స్ అయ్యేలా ఉంది. పోదాం పద. భయపడకు. చూడండి, మీరిద్దరు భార్యాభర్తలేగా, గొడవ పట్టం దేనికి? డబ్బు ఎవరిచ్చినా సరిపోతుంది. అదే మా ఇద్దరిలో ఎవరివ్వాలని తెలుసుకుంటున్నావు. నువ్వు మాటలతో చెప్తే నిజంగానే చంపేస్తావేమో. నేనే చంపుతా. నా మగుడు నేను చంపుతే నీకైతే రావే, నీ సంగతి చూస్తాను. నేను చంపేసాను, నేనే కడతా. బాబు పెళ్ళని చెప్తే జైల్లో పెళ్ళ పర్లేదు, దాన్ని చంపాల్సిందే. నన్ను వదలండి, నేను వదలను. నాయన కాసేపు ఆగితే ఇద్దరు ఒకరినొకరిని పుట్టుకుని చచ్చేవాళ్ళు. వీళ్ళే మనుషులు రా బాబు. పదండి పదండి. దాన్ని ఎందుకు కొడుతున్నావు? మీ అమ్మ నాన్న ఇంకా కొట్టుకోరు కానీ దాన్ని కొట్టడం ఆపు. నువ్వు నోరు ముట్టి లోపలికి వెళ్ళరా. ఇది కానీ చచ్చితే నువ్వు చచ్చేలా ఉంటావు. మీకు ఒకటే మార్గం అమ్మ. ఈ ఊరికి పెద్ద, మాకు దేవుడు, నడిచే దైవం, మాట్లాడే భగవంతుడు, ఆడిన మాట తప్పని హరిశ్చంద్రుడు, మాట మీద నిలబడే నికార్సైన మనిషి. ఆయన మాట అంటే ఈ ఊరు మొత్తానికి వేదం. బతికే ఉన్నాడా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమిటా మాటలు? అది కాదు బాబాయ్, అలాంటి వాళ్ళని టెక్స్ట్ బుక్ లో చదవడమే కానీ చూసింది లేదు. ఆయన పేరు నడుమరాయుడు. ఆయన్ని రేపు మీరు కలవండి, నిమిషంలో తేల్చేస్తాడు. నడువురాయుడా? పెద్దరాయుడు తమ్ముడా? అవును, పెద్దరాయుడికి తమ్ముడు, చిన్నరాయుడు కన్నా మా నడుమరాయుడు. మా తాత ముత్తాతల గౌరవాన్ని, పరువుని, ప్రతిష్టని కాపాడతానని, ఆడిన మాట తప్పనని, తన మన భేదం లేకుండా తీర్పు చెప్తానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా దండాలయ్యా, ఈడు నా మొగుడయ్యా, ఈడికి పొద్దుమానం తాగుడేనయ్యా. తాగకురా, లెవరు చెడిపోతుంది. ఆడెవరు ఏటైతే నాకేటయ్యా. అందుకే పూర్తిగా విన్నాక తీర్పు చెప్పమని. వినవలసింది ఇక్కడ కాదు, అక్కడ. అయ్యా, ఈడు రోజు తాగొచ్చి నన్ను సితక బాధెత్తున్నాడయ్యా. పోనీ ఈడిని వదిలేద్దామా అంటే ఈ ఊళ్ళో ఒగ్గెత్తి ఎంత చెత్తరో నాకు తెలుసయ్యా. నా వల్ల కావడం లేదయ్యా. అయ్యా, తమరే న్యాయం చెప్పి నన్ను నా ప్రాణాన్ని కాపాడండి బాబు. రోజుకి ఎన్ని సీసాలు తాగుతాడు? సచ్చినుడు 5 సీసాలు తాగెత్తాడయ్యా. వెళ్ళి 5 సీసాలు తీసుకురండి. అట్టగానయ్యా. మీరు తాగి వాడిని తంతారా? అడిగింది నేను, అటు చూస్తారే. అయ్యా, 5 సీసాలు తాగి దీన్ని కొట్టుకుంటుంటే నన్ను గెత్తరా? తాగాక నీకే తెలుస్తుంది. ఎంతసేపు అయ్యా? 2 నిమిషంలో తాగేస్తాను. తాగమన్నది నిన్ను కాదు, దాన్ని. అదేటయ్యా? ఆడదాన్ని తాగమంటారేంటయ్యా? నువ్వు తాగొచ్చి దాన్ని తన్నినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో, అది తాగి నిన్ను తన్నినప్పుడు నీకు తెలుస్తుందిరా. తాగు. అత్తగే బాబు. చూడ్డానికి తిక్క తీర్పులో ఉన్నా రాయుడు చెప్పింది కరెక్టేరా? అది తాగి మిమ్మల్ని తంతే నేను నిన్ను తన్నుతా. ధర్మ ప్రభులు బాబు,
మంచి నాయన చెప్పారు బాబా. ఏట్రా పట్టబోరాడా, నీకు తాగడానికి తాళి పట్ట కావాలరా? నీ కోడి కూర వండి పెట్టాలరా నేను? అయ్యా నాయుడు గారు, బుద్ధి వచ్చింది. ఇక్కడ జన్మలో దాన్ని తనను బాబు. ఎంత మందిలో ఎంత శిక్ష వేసినా దాన్ని తన్నను అంటున్నావే తప్ప తాగను అంటలేదురా నువ్వు. చూడు, వాడు జన్మలో తాగను అనే వరకు నువ్వు తాగి వాడిని తన్నుతూనే ఉన్నావు. అత్తాగా బాబా, నువ్వు నడువు రాయుడు, నడువు రాయుడు, నడువు రాయుడు. తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టాడని పెళ్ళాంతో తాగిచ్చి మొగుడిని కొట్టించావే. తాగొచ్చి పెళ్ళాన్ని చంపేస్తే సచ్చిన పెళ్ళాంతో మొగుడిని ఎలా చంపిస్తావు? చెప్పు, చెప్పవయ్యా. వాణ్ణి నీ చేత చంపిస్తాను రా. అయ్యా, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీతో ఏదో మాట్లాడాలండి. ఎక్కడ కాదు, ఇంటి దగ్గర. వినిపించిందిగా, ఇంటికి రండి. ఆపమని చెప్పొచ్చుగా, అలా చూస్తారే. ఓ, కొత్త వాళ్ళు ఉన్నారనా? ఆపండి రా, ఆపండి. రండి, కూర్చోండి. అలాగే అండి. మిమ్మల్ని కాదు, వాళ్ళని. మీరు రండి. ఏంటి రాయుడు గారు, పెళ్ళా? అవును, ఎవరిదండి? మా అమ్మాయి. ఎప్పుడండి? తెలీదు. తెలీదా? అవును, తెలీదమ్మా. 7 నెలల క్రితం మా అమ్మాయి తిరుపతి నుంచి రైల్లో తిరిగి వస్తుండగా అర్ధరాత్రి ఎవడో దొంగ వెధవ ఒకడికి తుపాకీ చూపించి వాడి చేత బలవంతంగా మా అమ్మాయి మెడలో తాళి కట్టించాడు. తాళి కట్టించిన వాడు పారిపోయాడు, కట్టినవాడు పారిపోయాడు. కట్టించుకున్న మా అమ్మాయి మాత్రం వాడు తిరిగి వస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తోంది. మా చిట్టి తల్లి ఆశ ఫలించాలని మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. అతని గురించి మీరు పేపర్లో వేయించొచ్చు కదా? లేదమ్మా, ఇది మా ఇంటి పరువుకి సంబంధించిన విషయం. అందుకే మనుషుల్ని పంపించి వెతికిస్తున్నాం. వాళ్ళు ఏ క్షణంలోనైనా మా అల్లుడిని తీసుకుని రావచ్చు. తీసుకొచ్చిన మరుక్షణం పెళ్లి జరిపించాలని ఈ ఏర్పాట్లు ఎలా కొనసాగిస్తున్నాం. అమ్మా సావిత్రి, ఇలా రా అమ్మా. యమ 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 యమ, ఈ గిట్టిగాడు ఈడకొచ్చి ఎలకాటంలో పడ్డాడే. పెనం మీద నుంచి జారి పొయ్యిలోన పడ్డట్టు, మూలుగుతున్న నక్కపైన తాటి గాయపడ్డట్టు. ఈ ఫ్యూచర్ ఎట్ట జరుగుతుందో చెప్పరో రామా. అమ్మా, ఎంతసేపు నేను చెప్పానే మా అమ్మాయి గురించి. ఈ అమ్మాయి సావిత్రి. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా. నమస్తే. 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 గుడికెళ్ళి వస్తానా? మంచిదమ్మా. వస్తానండి. నాన్న, మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆయన నాన్న, ఈయన మీ అల్లుడు గారు. రైల్లో నా మెళ్ళో తాళి కట్టింది ఈయనే. అమ్మా, ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నా. నిజమా? అల్లుడు గారు, మా అమ్మాయి పూజలు ఫలించి మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా? చాలా సంతోషం. రే పంతం, మోగించమని మేళ తాళం, చదవమని పెళ్లి మంత్రం, పిలిపించి ఊరి వారందరూ. ఈ కూడమే పెళ్లి. జయ కృష్ణ, ఏంటిదంతా? అవును, సావిత్రి మళ్ళీ తాళి కట్టింది నేనే. రే కృష్ణ,
ఎవడైనా అప్పు తీసుకోకుండా వడ్డీ కడతాడా? నీలాంటి తెంగరోడైతే కడతాడు కదా మరి మీరు ఎవడో దొంగ కట్టించిన తాళ్ళని నిజమని నమ్మి అదే పెళ్ళని ఏర్పాట్లేంటండి? దొంగ పెళ్ళిని నిజమని నమ్మడం ఏంటి, వాడొస్తాడని మీరు ఎదురు చూడడం ఏంటి? అదేంత కల కొట్టావు అక్క ఏంటి? మా నమ్మకం మాది, మధ్యలో నువ్వెవడివి? జులాయిగా తిరిగే నీకేం తెలుసు?